ఇంత దరిద్రమైన జ్యూస్ లైఫ్ లో తాగుతాను అస్సలు అనుకోలేదు. అసలుకి మ్యాటర్ ఏంటంటే ఈ రోజు నేను మా ఫ్రెండ్స్ అందరూ కలిసి చెన్నైలో ఉన్న విఆర్ మాల్ అయితే వెళ్దామని ఫిక్స్ అయిపోయినాము. అస్సలు ఆలోచించుకున్న బస్ స్టాండ్కి వెళ్ళి నేరుగా బండి అయితే పార్క్ చేసి మా ఫ్రెండ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఈ లోపల మా ఫ్రెండ్ వచ్చేసాడు. డైరెక్ట్ గా బస్ ఎక్కేదానికి అయితే బయలుదేరేసాము. ఇంక నేనున్న ప్లేస్ నుంచి చెన్నై విఆర్ మాల్ కి 25 రూపీస్ అయితే చార్జ్ చేశారు. ఇంక నేనున్న ప్లేస్ నుంచి చెన్నై విఆర్ మాల్ కి కరెక్ట్ గా హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది వచ్చేదానికి. చెన్నై ట్రాఫిక్ గురించి మీ అందరికి తెలిసిందే కదా మామ. ఫైనల్లీ చెన్నై విఆర్ మాల్ కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే నా ఇంకో ఫ్రెండ్ అయితే హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేస్తున్నాడు. ఇంక ఇక్కడ రష్ అయితే భయంకరంగా ఉంది అసలు. నేను మా ఫ్రెండ్స్ అయితే మొత్తం మాల్ అంతా తిరగడం అయితే స్టార్ట్ చేసాము. చెన్నై నుంచి మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఈ రీల్ చూస్తా అంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో తెలుగు అని టైప్ చేయండి. ఇంకా మీద మన చెన్నై వీడియోస్ అయితే ఎక్కువగా వస్తాయి. ఇంకా నేరుగా వెళ్లి ప్లే స్టేషన్ లో ఆడుకుందాం అనుకునే లోపు 1000 రూపీస్ పే చేస్తే కార్డు అయితే ఇస్తారంట. కార్డు తీసుకొని ఇక్కడ ఉండే గేమ్స్ అన్ని రిడీమ్ చేసుకోవచ్చు. ఇంకా అది వినగానే గుమ్మని బయటకు వచ్చేసి మెక్డోనల్డ్స్ కి అయితే వెళ్ళిపోయినాము. ఇంక ఈ మెక్డోనల్డ్స్ లో కూడా కూర్చోడానికి దగ్గర హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసాము. ఇంక ఈ లోపే ఆర్డర్ అయితే వచ్చేసింది. టేస్ట్ విషయానికి వచ్చేస్తే ఈ యొక్క బర్గర్ అయితే టేస్ట్ విషయంగా చాలా బాగుంది. కానీ కాంప్లిమెంటరీగా ఇదేదో జ్యూస్ ఇచ్చారు కానీ టేస్ట్ విషయంగా దరిద్రంగా ఉంది. నా బర్గర్ తినేసి మా ఫ్రెండ్స్ కి అయితే బయట చెప్పేసి బయలుదేరేసాను. మన వీడియోస్ చూడడం కదా ఫాలో చేసుకుంటే నాకు కొంచెం సపోర్టివ్ గా ఉంటది.